ప్రజల అర్జీలను వినతి పత్రాలు పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 180 అర్జీలను సీతారామలక్ష్మి స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ ఈ రోజు వచ్చిన అర్జీలలో ఎక్కువ శాతం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల గురించి వచ్చాయని, ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. లక్ష్మి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగే అర్జీల స్వీకరణ ఈరోజు కూడా చాలామంది వచ్చి ఇక్కడ అర్జీలు సమర్పించడం జరిగి ఉంటూ ఇక్కడ సిబ్బంది కానీ అంతా కూడా ఎవరు వచ్చినా సరే, ఏ టైం వచ్చినా సరే ఈ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన సీతారామలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గ్రీవెన్స్ డే సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా మన పార్టీ ఆదేశానుసారం పేదలకి వాళ్ళకు ఉన్నటువంటి గ్రామాల్లో కానీ వార్డులో కానీ ఉన్నటువంటి సమస్యలు కానీ పెన్షన్లు కానీ అలాగే మన ఈ వైద్యానికి సంబంధించినటువంటి మరి ఎంతోమందికి పేద ప్రజలకి మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా అందరికీ కూడా మరి కొన్ని కోట్ల రూపాయలుగా ఇవ్వటం జరుగుతుంది. మరి మన పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి మరి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ఆవిడ ఎంతో దూర ప్రాంతాల నుంచి, పల్లెటూరు నుంచి గట్టా వచ్చిన పేద ప్రజలు కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి అర్జీదారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్గా ఈ అర్జీల ద్వారా వచ్చినటువంటి ఏ సమస్యనైనా అతి త్వరలో ఆ డిపార్ట్మెంట్లతో మాట్లాడి పరిష్కారం మరి నెరవేర్చడం జరుగుతుంది. మరి ఈ విధంగా తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా పార్టీ క్యాడర్ అందరూ కూడా పనిచేస్తూ మరి ఆవిడకి ఇక్కడ మంచి పేరు తీసుకురావాలని చెప్పి